శ్రీశైలం దేవస్థానం పరిధిలో ట్రాఫిక్ సమస్య నియంత్రణ చర్యలపై ఆలయ చైర్మన్ చక్రపాణిరెడ్డి ఈవో పెద్దిరాజు సమావేశాన్ని నిర్వహించారు. సెలవులు పర్వదిన రోజుల్లో ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్ర పరిధిలో ట్రాఫిక్ సమస్య నెలకొంటుందని ఆలయ చైర్మన్ చక్రపాణి అన్నారు. ట్రాఫిక్ నియంత్రణకై క్షేత్ర పరిధిలో మరికొన్ని వాహన పార్కింగ్ ప్రదేశాలు, రూట్ డైవర్షన్స్, సూచిక బోర్డులు, పబ్లిక్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. క్షేత్ర పరిధిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు సరైన ప్రణాళికలను రూపొందించి అమలు చేయనున్నట్లుగా డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. అదేవిధంగా వాహనాలు బ్రేక్ డౌన్ అయినప్పుడు వాటిని తొలగించేందుకు క్రెయిన్లను ఏర్పాటు చేసుకోవాలని, దేవస్థానం ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పెంచాలని కోరారు. అదనంగా మరో 50 మంది హోంగార్డులను నియమించుకోవాలని డీఎస్పీ సూచించారు. వార్తలు వచ్చింది ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి. అది ట్రాఫిక్ జామ్ కాదు, అది శ్రీశైలంలో జామ్ కాదు. అది రోడ్డు దూరణాల నుంచి కానీ హైదరాబాద్ నుంచి అక్కడ జామ్ కావడం వల్ల చెందే కానీ ఇది టెంపుల్ అడ్మినిస్ట్రేషన్లో జామ్ అయిపోయిందని కొందరు అపోహపడుతున్నారు. అది కరెక్ట్ కాదు. భక్తులకి కావాల్సింది ఇప్పుడు ఎప్పుడైతే మీ టోల్ మధ్యలో కూడా గేట్లు కూడా అరేంజ్ చేశాము, ఎందుకంటే అక్కడ వచ్చి వెహికల్ పార్క్ చేస్తామని చెప్పేసి దానివల్ల కొంత ఇబ్బంది జరుగుతుంది. దానికి సంబంధించి బస్సులు కూడా ఏర్పాటు చేసి భక్తులు దగ్గరగా దేవాలయానికి దగ్గరగా తీసుకొచ్చి చేసడానికి చేస్తున్నాం. భక్తులు ఎక్కువ వస్తారని చూసుకొని వీకెండ్స్లో, ఫెస్టివల్ డేస్లో మేము ఉన్న ఫోర్స్, నార్మల్ ఫోర్స్ కాకుండా అడిషనల్గా ఫోర్స్ పెట్టి ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తున్నాం. అలాగే ట్రాఫిక్లో కూడా పార్కింగ్ ప్లేస్లో అన్ని వెహికల్స్ వెళ్ళేటట్టు చూసి పార్కింగ్ ప్లేస్లో ఉంటే పబ్లిక్ ఫ్రీగా తిరుగుతారు. కొన్ని పార్కింగ్ ప్లేస్లో కూడా ఇంప్రూవ్ చేశారు. సో ఖచ్చితంగా ప్రతి వాళ్ళు పార్కింగ్ ప్లేస్లో పెట్టుకొని వాళ్ళకున్న ఆధారం చూపిస్తే ఖచ్చితంగా మేము సత్వరాలు పంపిస్తాం. కొన్ని మామూలు రోజుల్లో ఎలా చేస్తాం, కొన్ని ఎక్కువగా ఉన్నప్పుడు టోల్ గేట్ కూడా క్లోజ్ చేసి ఈవోగా పర్మిషన్ టోల్ గేట్ కూడా ట్రాఫిక్ టోల్ గేట్ కూడా ఫ్రీ చేస్తున్నాం. అక్కడ కూడా లైక్ సాక్షి గణపతి దగ్గర కూడా మేము అక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్, ఫారెస్ట్ ఇది పార్కింగ్ కూడా క్లోజ్ చేసేసి ఎలా చేయకుండా పంపించేస్తున్నాం. అలాగే అటకేశ్వరం దగ్గర కూడా అక్కడ వెహికల్స్ ఆగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ముందు కూడా ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా కూడా మేము పబ్లిక్ని రిక్వెస్ట్ చేసి ఈ ఏదైతే అప్పు ఉందో రామయ్య టర్నింగ్, దాసరామకాన్ సత్రం దగ్గర కూడా వెహికల్ ఒకే వేలో రావడం యువతతో డిస్కస్ చేసి ప్రతి వెహికల్ కూడా రింగ్ రోడ్ నుంచి మనకి ఏదైతే ఒక వేలోనే అవుట్ సైడ్ ఇవ్వాలని ప్లాన్ ఆలోచన ఉంది. ఎందుకంటే మనకి బస్ స్టాండ్ వైపు నుంచి వస్తే అది బాగా అవుతుంది, దానివల్ల వెహికల్స్ ఆగిపోయి హీట్ ఎక్కి ఆగిపోతుంది.